హలో ఫ్రెండ్స్, మనం గుడ్లు పులుసు పెట్టాలంటే గుడ్లను ఉడకబెట్టేసి ఉల్లిపాయలు కట్ చేసేసి వాటిని కాస్త వేయించేసి చింతపండు పులుపేసి అందులో గరం మసాలా వేసేసి దించేసుకుంటాం కదా. అలా మనం సింపుల్గా చేసేసుకుంటాం కదా. కానీ అదేంటో కానీ ఈ మధ్యలో నేను ఊరు వెళ్ళానండి. అక్కడ వండితే చూశాను గుడ్లు పులుసుని కాస్తంత డిఫరెంట్గా వండారు. అది ఎలా అన్నది, గుడ్లను ఉడకబెట్టేసి వాటికి నాట్లు పెట్టేసి ఇలాగ ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై చేసేసి వాటిని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని మండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో 4 యాలకులు, ఒక చెక్క, ఒక స్టార్ పువ్వు, 2 లవంగాలు, ఒక చెంచా మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా వెండిమిర్చి వేసి అవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా వెల్లుల్లిపాయ వేసి అది కాస్త వేగిన తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా వేయించుకోవాలి. ఆ తర్వాత 4 పెద్ద సైజు టమాటాలను వేసుకుని అవి కాస్త దగ్గరికి వేయించేసుకోవాలి. ఆ తర్వాత ఇలా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం సరిపడా వేసుకొని అది కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత అందులోనే కొద్దిగా ఆయిల్ వేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేయించుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ని కాస్త ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకొని ఆ తర్వాత వేయించుకున్న గుడ్లు కూడా వేసేసుకొని అందులో కాస్తంత పుల్లటి పెరుగు కానీ లేదంటే చింతపండు పులుపు కానీ వేసుకొని ఒకసారి 10 నిమిషాల పాటు మరిగించేసుకోవాలి. ఇలా కలిపేసుకొని చివరిగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.